ఈరోజు కథ నా నువ్వు నేను రచించిన వారు వనజ గారు. సాత్వి వదినతో కూడా కాసేపు నా వంట గురించి చర్చలు అయిపోయి మామూలు టాపిక్స్ మీదకి మాటలు దొర్లాయి. ఎలా ఉంది వదిన లైఫ్ అని నేను అడుగుతూ ఉంటే, బాగుంది పండు, కొత్తలే కదా అని వదిన అంటూ ఉంటే, ఓహో అంటూ కాసేపు ప్రశాంత్ అన్నయ్య గురించి మాట్లాడాను. అన్నయ్య ఎలా ఉన్నాడు ఏంటి అనేసి, బాగున్నాడు పండు అని చెప్పు పండు. అవును, ఇప్పుడు నువ్వు పండు కాదు కదా, ఇక నుండి నువ్వు నాకు వదినవైపోయావు అని చెప్పింది సాత్వి వదిన. హా అని చిన్నగా చెప్పి అంతలోనే నాకు ఒక విషయం గుర్తుకు రావడంతో వదిన అంటూ గుసగుసగా పిలిచాను. పక్కన అన్నయ్య ఉన్నాడేమో అని. ఏంటి పండు అంది. అది మీరు హనీమూన్కి ఎక్కడికి వెళ్ళారు అని అడిగితే, పండు ఇప్పుడు అవన్నీ ఎందుకురా అని వదిన అనగానే, ఆహా లేదమ్మా చెప్పాల్సిందే అని నేను అంటూ ఉంటే, ఇంకా స్టడీస్ పూర్తవ్వలేదు, ప్రశాంత్కి ఏదో ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయని అవుట్ ఆఫ్ కంట్రీ ఎక్కడికి వెళ్ళలేదు, జస్ట్ ఊటీ వెళ్ళాము అండ్ కేరళలో ప్రశాంత్ రిలేటివ్స్ ఉంటే వెళ్ళి కొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ విజిట్ చేసి వచ్చాము. దట్స్ అబౌట్ హనీమూన్ అని వదిన అనగానే, ఓ దట్స్ గుడ్ వదిన అని నేనన్నా. వదిన కేరళలో తను విజిట్ చేసిన ప్లేసెస్ గురించి బ్రీఫ్గా చెప్తూ ఉంది. నాకేమో నీరసంతో కాళ్ళు లాగేస్తున్నాయి. అసలే పొద్దున తినలేదు, మధ్యాహ్నం తాగిన జ్యూస్ తప్ప పొట్టలో ఇంకేం లేదు. తల కూడా వాల్కి ఆన్ చేసి మాట్లాడుతూ ఉన్నాను సాత్వి వదినతో. ఇంకేంటి పండు సెకండ్ ఇయర్ ఎలా ఉంది అని వదిన అడిగితే, సెకండ్ ఇయర్ కూడా బాగానే ఉంది వదిన, జస్ట్ పోతా ఉంది కాలం అంతే అని నేను చెప్పగానే నాకు కూడా అప్పుడు గుర్తొచ్చింది, వదిన మ్యారేజ్ అయిన తర్వాత ఫైనల్ ఇయర్ కంటిన్యూ చేస్తోంది కదా అనుకుంటూ, సాత్వి వదిన నిన్నొకటి అడగనా అని మళ్ళీ ఇందాకటి కంటే చిన్నగా గుసగుసలు మొదలు పెట్టాను. పర్మిషన్ దేనికి పండు అడుగు అని సాత్వి వదిన అనగానే, నువ్విప్పుడు ఫైనల్ ఇయర్ కదా కాలేజ్కి వెళ్తున్నావు, మరి హౌస్ వర్క్ అని నేను అడిగితే, అత్తయ్య మామయ్య ఉన్నారుగా పండు, మొత్తం అంటే నేను కూడా హెల్ప్ చేస్తాను, బట్ అత్తయ్య చాలా సపోర్ట్గా ఉంటారు అని వదిన అంది. కానీ నేను అడగాలనుకున్న క్వశ్చన్ అది కాదు, వేరేది. ఇప్పుడు అడగచ్చో లేదో అనుకుంటూ, ఓ మీ అత్తయ్య వెరీ గుడ్ అని మెచ్చుకున్నాను. ప్రశాంత్ అనే వాళ్ళ అమ్మని. మా అత్తయ్య కాదు మా పెద్దమ్మ కూడా వెరీ గుడ్, ఎలాగో తమరు థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ పెళ్ళయ్యాకే చదువుతారు కాబట్టి మీకు కూడా తెలుస్తుందిలే అని చెప్పి, సరే పండు డిన్నర్ టైం అయింది, నెక్స్ట్ టైం ఫ్రీగా ఉన్నప్పుడు ఫుల్గా మాట్లాడుకుందాం అని చెప్పి కట్ చేసింది వదిన. కిందికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చేసరికి మా అమ్మ గుంత పొంగనాలు వేసి పెట్టింది నా కోసం తినమని. అంటే మమ్మీకి తెలుసనుకో ఎలాగో నేను తిని ఉండను అని, అందుకేనేమో క్షణం కూడా ఆలస్యం చేయకుండా భుజం మీద టవల్ కూడా పక్కకి జరపాలన్న ఉద్దేశం లేక సోఫాలో పడిపోయి ఆవురావురమని కారంలో ఒక 5 పొంగనాలు తినేశాను. ఆ తర్వాత నోరు మండటం కామన్, డాడీ నీళ్లు తాగించడం అంతకంటే కామన్. మా మమ్మీని అడుగుదామనుకున్నా, అందరికీ ఎలా తెలిసింది అని మళ్ళీ గుర్తొచ్చి నాతోనే పనులు చేయిస్తుంది. తర్వాత సరిగ్గా చేయలేదని వాయించేస్తుంది అని చెప్పి సైలెంట్గా డిన్నర్ ఎస్కేప్ చేద్దామన్న ఐడియాతో ఇంకో 5 పొంగనాలు లాగించేసి పిల్లిలా నా రూమ్లోకి జారుకున్నాను నేను. కాలేజ్ ఓపెన్ చేసి ఎక్కువ రోజులు కాలేదు కాబట్టి మనకు చదివే ఉద్దేశం 1% కూడా లేదు. సో హ్యాపీగా పడకేసాను అన్నమాట. ఎవరైనా ఉద్భి ఉంటే మిడ్ నైట్ చాటింగ్ చేస్తారు, కానీ నా బ్రతుక్కి అంత సినిమా లేదు. మా విరాట్ అసలు ఆన్లైన్లోకి రావడమే చాలా తక్కువ, ఇంకా మళ్ళీ నాతో మిడ్ నైట్ చాటింగ్ కూడానా అని నేను వాపోతూ ఫోన్లో గేమ్స్ ఆడుకుంటున్న వేళ హాయ్ బేబీ అని విరాట్ నుండి మెసేజ్ వచ్చింది. అంతే, నేను గాల్లో తేలిపోయానబ్బా. ఈరోజు ఖచ్చితంగా విరాట్తో చాటింగ్ చేయాల్సిందే, తన సీక్రెట్స్ అన్నీ తెలుసుకుని తీరాల్సిందే అని శపథం చేసుకుంటూ వెంటనే హలో విరాట్ అని రిప్లై పంపించేశాను. అది ఎంతసేపటికి బ్లూటిక్స్ పడలేదు. నాకు అర్థం అయిపోయింది, జస్ట్ నేను అలర్ట్గా ఉన్నానా లేదా అని మెసేజ్ చేసుంటాడు దుర్మార్గుడు మాన్స్టర్ అనుకుంటూ ఆ మెసేజ్ వైపే బేలగా చూస్తూ ఉన్నా, ఎప్పుడెప్పుడు బ్లూటిక్స్ పడతాయా అని. నా ఓపికకు బలమైన పరీక్ష పెట్టి 26వ నిమిషంలో బ్లూటిక్స్ పడి తిన్నావా అని మెసేజ్ వచ్చింది. వెంటనే హా నువ్వు అని రిప్లై పెట్టేశాను. ఇంకా లేదు, తినాలి అని పెట్టచ్చుగా. ఆహా కాదు, నాట్ యట్ అని పెద్ద ఇంగ్లీష్లో మెసేజ్ చేశాడు ఇంగ్లీష్ దొర. మాకే అంత ఇంగ్లీష్ వద్దులే అనుకుంటూ ఏమింకా అని అడిగాను. రోటీస్ ప్రిపేర్ చేసుకుంటున్నా అని తన పిక్ కాకుండా ప్యాన్ పిక్ పెట్టాడు. అసలు ఆయిల్ లేకుండా తెల్లగా పూరీలాగా పొంగిన రోటీని చూపిస్తూ ఉంది ఆ పిక్.
ఓహో మరి కర్రీ అని అడిగాను. బాయిల్డ్ వెజ్జెస్ రోల్ చేసుకొని తినడమే అన్నాడు. ఏంటోయ్ అసలు మనుషులు తినేవి మర్చిపోయావా? నాకు వేరేవి వండుకోవడం రాదు, సింపుల్ ప్లస్ లైట్ ఫుడ్ అని ఇదే చేసుకుంటా అని చెప్పాడు. ఓహో కుక్ని పెట్టుకోవచ్చుగా, ఫ్రీ సజెషన్ ఇచ్చానన్నమాట. నాకు అమ్మ చేతి ఫుడ్ తర్వాత ఎవరిది నచ్చదు, కానీ స్టడీస్ కోసం కొన్ని ఇయర్స్ తప్పలేదు హాస్టల్ ఫుడ్ అని కాస్త ఓపెన్ అయ్యాడు. హా విరాట్, నీ కోసం నేను డెఫినెట్గా వంట నేర్చుకుంటా అని హామీ ఇస్తున్నట్లు చెప్పేశాను. హో నేను ఇంట్లో ఉండటానికా హాస్పిటల్ బెడ్ మీద ఉండటానికా అని విరాట్ మెసేజ్ చేసేసరికి అవేం మాటలంటూ కోపం ఎమోజీస్ పెట్టేశాను. హహా అంటూ స్మైలీ ఇమేజెస్ పెట్టి రోల్ చేసిన రోల్స్ పిక్ పెట్టి పింగ్ యూ లేటర్ అని మెసేజ్ చేసి ఆఫ్లైన్ అయిపోయాడు విరాట్. అయ్యో పాపం, ఇక్కడ నేను కారం దోశలు గొంతు పొంగనాలు తింటుంటే నా బంగారు ఉడకబెట్టిన కాయకూరలు తెల్లటి చపాతీలు తింటున్నాడు. విరాట్కి వండి పెట్టడం కోసమైనా త్వరగా పెళ్లి చేసుకోవాలని నాలో నేను అనుకుంటూ కాసేపు కుకింగ్ వీడియోస్ చూస్తూ టైంపాస్ చేశాను. అవి ఏంటో ఇలా వేస్తే అలా ఫ్రై అయిపోతున్నాయి, ఉడికిపోతున్నాయి, సెకండ్స్లో వంట రెడీ అయిపోతుంది. కారం ఉప్పు వాళ్ళు వేసిన దాంట్లో సరిపోయిందో లేదో తెలియదు, కానీ కలర్ మాత్రం భలే ఉంది టెంప్టింగ్గా. ఓసే పొద్దున్న నీ పులిహోర కూడా భలే కలర్ ఉందే, కానీ రుచి చూసి చచ్చావు కదా అని అంతరాత్మ తిట్టిపోసేసరికి ఓహో అందరి బండారా ఇంతేనా అనుకున్నా. జస్ట్ బేస్డ్ ఆన్ సమ్ యూట్యూబ్ వీడియోస్, నాట్ ఆల్. అంతలో ఒక అరగంట తర్వాత ఇంకా పడుకోలేదా అన్న మెసేజ్ విరాట్ నుండి. యాహూ, నా కళ లేట్ నైట్ చాట్ డ్రీమ్ నిజం అవుతుంది అనుకుంటూ కళ్ళు కొంచెం వాలిపోతున్నా. లేదు నిద్ర అసలు రాలేదు అని అబద్ధం చెప్పేశా. అని అంటూ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తావా, కొంచెం వర్క్ ఉంది అని అడిగాడు విరాట్. ఏమైంది అని అడిగాను. ఎక్కడ చాట్ డిస్టర్బ్ అవుతుందో అని, కొంచెం ఇంపార్టెంట్ మెయిల్ పంపేది ఉంది అని రిప్లై ఇవ్వగానే ఓకే హాఫ్ అన్ అవర్ తర్వాత మెసేజ్ చేయని చెప్పి ఇన్స్టా రీల్ ఓపెన్ చేస్తూ మరో 4 నిమిషాల్లోనే నిద్రపోయాను. కానీ నాకు తెలియదు కదా విరాట్ కూడా ఆన్లైన్లోకి రాకుండా నిద్రపోయాడని. పొద్దున్నే నా బద్ధకాన్ని వదిలి లేచేసరికి విరాట్ నుండి మెసేజెస్, ఏంటి నిద్రపోయావా అని. అయ్యో విరాట్ని హర్ట్ చేశానే అనుకుంటూ సారీ బంగారు, అవును అన్నాను. హాఫ్ అన్ అవర్లో మెసేజ్ చేస్తా అన్నాను కదా అంటూ కాల్ చేసి అడిగాడు విరాట్. అంటే నిద్ర వచ్చేసింది అని చెప్తూ కనీసం విరాట్ మెసేజ్ ఎర్లీ మార్నింగ్ మెసేజ్ చేశాడన్న కామన్ సెన్స్ కూడా లేక ఆ టైం చూడలేదు. ఓహో నీకోసం నేను చాలాసేపు వెయిట్ చేశా తెలుసా అంటున్నా విరాట్ గొంతులో అల్లరి. హాఫ్ అన్ అవర్కి మెసేజ్ ఏమి రాలేదని నా మైండ్ పసిగట్టలేకపోయింది. హాహా పాపం కదా నేను. సరే ఏంటి ఇంత పొద్దున్నే లేచావని అడిగాను ఇంకా ఆవలిస్తూ. చాలాసేపు అయింది వచ్చి. ఎక్కడికి వచ్చి? పార్క్కి. ఎందుకమ్మా? జాగింగ్ అండ్ జిమ్ అని విరాట్ అంటే అవునా, కొంపదీసి అదేదో మూవీలలా నన్ను కూడా జాగింగ్కి జిమ్కి యోగాకి నన్ను తీసుకెళ్ళావు కదా, ఎప్పుడో చూసిన మూవీ గుర్తొచ్చి బేలగా అడిగాను. అప్పుడు మనకు ఆ ఛాన్స్ ఉండదు బేబీ, ఎర్లీ మార్నింగ్ బెడ్ మీద ప్రాక్టీస్ చేసేవే సరిపోతాయి అని చెప్పి కాల్ కట్ చేశాడు ఈ అమ్ముడు. ఎప్పుడు ఇంతే, నాకేదో డౌట్ పెట్టి కాల్ కట్ చేస్తాడు అనుకుంటూ ఇంతకీ బెడ్ మీద ప్రాక్టీస్ చేసేవి ఏంటబ్బా అంటూ ఫోన్తో తలకొట్టు తింకుతున్నా. ఇంకాసేపు అలాగే కొట్టుకుంటే ఉన్న కాస్త బ్రెయిన్ చితికిపోతుందేమో అని భయమేసి ముందుగా నా రూమ్ని చీపురుతో మధ్యలో మాత్రమే తోస్తూ మిగతాది 4 మూలల్లోకి నెట్టేస్తూ చెత్త ఊడ్చేశాను. ఇప్పుడు గనక బయటికి వెళితే మళ్ళీ ఈరోజు మా సునీత ఏ పని చేయమంటుందో ఏ వంట నాతో చేయిస్తుందో అని భయపడి ఫ్రెష్ అయ్యే బయటికి పోదాం అనుకుంటూ పొట్ట చిక్కిపోయినట్టు ఉంటే లిటరల్గా కాదు ఛార్జింగ్ అయిపోయిన నా ఫోన్ని ఛార్జర్ పెట్టేసి బాత్రూంలోకి దూరాను. స్నానం చేసి వచ్చేసరికి లత దగ్గర నుండి 4 మిస్డ్ కాల్స్ కనపడితే ఏంటో ఇంత పొద్దున్నే ఫోన్ చేసింది. కొంపదీసి నిన్న పులిహోర టేస్ట్ నచ్చి ఈరోజు కూడా తెమ్మనిందేమో అనుకుంటూ దానికి రిటర్న్ కాల్ చేశాను. వసుదా అని కాల్ ఎత్తగానే ఆత్రంగా పిలిచింది. ఏంటే అంటే రెడీ అయ్యావా అని అడిగింది. ఇంకా లేదే, జస్ట్ ఇప్పుడే బాత్ కంప్లీట్ చేసుకొని వచ్చాను. నీ దగ్గర నుండి మిస్డ్ కాల్స్ కనపడితే నీకు కాల్ చేస్తున్నా అని చెప్పాను. అవునా, 2 days ఏదో నేషనల్ బంద్ అంట, మనకు కాలేజ్ లేదని చెప్పింది. వాట్ అవునా, మరి ఇంకొక 10 నిమిషాల ముందే చేస్తుంటే ఇంకాసేపు పడుకునేదాన్ని కదే అని దాన్ని విసుక్కుంటూ సరే నీకెలా తెలుసు, కన్ఫామా లేకుంటే ఇంకొక గంటకి మళ్ళీ కాలేజ్ ఉందని చెప్తావా అని నేను అడిగితే
లేదు వసుదా, మా ఇంటి దగ్గర లైబ్రరీ సార్ ఉన్నారు కదా, ఆయనే చెప్పారు 2 days ఫుల్ ఎంజాయ్ చేసేయి. బోనస్గా ఆ నెక్స్ట్ డే సండే వచ్చింది కాబట్టి 3 days మనకి ఫుల్ రెస్ట్ అని చెప్పేసి కాల్ కట్ చేసింది. సెకండ్ ఇయర్లో అలా అడుగు పెట్టానో లేదో సెకండ్ డేనే 3 హాలిడేస్ వచ్చేసాయి అనుకుంటూ ఎగురుతున్న నేను టవల్ ఊసిపోయే స్థితిలో ఉంది అనగా మేల్కొని ఈ లోకల్లోకి వస్తూ గట్టిగా టవల్ని పట్టుకొని నైట్ డ్రెస్లోకి చేంజ్ అయిపోయాను. ఫ్లోర్ మీద వేస్తే అది అరిగిపోతుందేమో అని బెడ్ ఎక్కి మరీ డ్యాన్స్ వేస్తున్నా నేను సడన్గా బెడ్ మీద కుప్పకూలిపోయాను. ఎందుకంటే నిన్ననే మా మమ్మీ వార్నింగ్ ఇచ్చింది కదా, కాలేజ్కి వెళ్ళే డేస్లో జస్ట్ వంట మాత్రమే, అదే ఇంట్లో ఉన్న రోజుల్లో బట్టలు ఉతకాలి, ఇల్లు క్లీన్ చేయాలి, అంట్లు తోమాలి అని కండిషన్ పెట్టింది కదా. అందుకే బెడ్ మీద బాసిం పట్టు వేసుకొని కూర్చొని 2 చేతుల గడ్డంకి ఆనించి ఇప్పుడు నా బ్రతుకు ఈ 3 రోజుల జీతం లేని పని మనిషియేనా అనుకుంటూ నా మీద నేనే జాలి కురిపించుకుంటున్నాను. అంతలో మా అమ్మ బయట నుండి పండు టైం ఆల్రెడీ 7 అయింది, బయటికి వచ్చే ఉద్దేశం ఉందా లేదా అని అడుగుతున్నంతలో హామా వస్తున్నా అని నీరసంగానే చెప్పి వెళ్ళి తలుపు తీశాను. నైట్ డ్రెస్లో ఉన్న నా వైపు వింతగా చూస్తూ ఏంటే ఈ అవతారం, కాలేజ్కి పోవట్లేదా అని అడిగింది. నోమా 2 days హాలిడేస్ అంట, ఇప్పుడే లత కాల్ చేసింది అని నేను అనేసరికి అవునా సరే ఫాస్ట్గా ఆ హెయిర్కి ఆయిల్ పెట్టి క్లిప్ పెట్టేసి బయటికి రా, నీతో చేయించాల్సిన పనులు చాలా ఉన్నాయి అని చెప్పి వెళ్ళిపోయింది మా అమ్మ. కన్ఫర్మ్ ఈ 3 రోజుల్లో నా తాట వల చేస్తుంది మా అమ్మ, ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా అనుకుంటూ అద్దం ముందు నిలబడుకొని నా డాబర్ ఆమ్లా హెయిర్ ఆయిల్ని సున్నితంగా హెయిర్కి రాసుకుంటూ ఉంటే అంతలో నా ప్రేతాత్మ అంతరాత్మ రెండు నా ముందు వచ్చి నిలిచి ఎందుకే అంతా బాధపడుతున్నావు, ఇందాకేంటన్నావు జీతం లేని పని మనిషా, అసలు ఆ వర్డు ఎలా వచ్చింది నోటికి అనడానికి అనేసరికి తలదించుకున్నాను. నీ దృష్టిలో ఇంట్లో పని చేసేవాళ్ళు పని మనుషులా, అలా అయితే ఒకసారి మేము చెప్పేది ఆలోచించు అంటూ. అంట్లు తోమడం అంటే ఏంటి, మనం తిన్న కంచాలు మనమే శుభ్రంగా వాష్ చేసుకోవడం, అది తప్ప ఇల్లు క్లీన్ చేసుకోవడం అంటే ఏంటి, ఎటువంటి డిసీజెస్ రాకుండా ఏమన్నా జర్మ్స్ ధూళి నాలి లేకుండా మన పరిసరాలను క్లీన్ చేసుకోవడం, అది పనా, అలా చేసుకుంటే పని మనిషా. ఇంకా మనం వేసుకునే విలాసవంతమైన రకరకాల డిజైన్స్ ఉన్న బట్టలు అవి ఉతకడం నీకు నామోషినా. ఇక ఫైనల్గా వండడం మనం బ్రతకడానికి కడుపు నింపుకోవడానికి తినేవి వండటం కూడా నీకు అంత బరువా. నా విరాట్ అతన్ని ఎంత ప్రేమించా అంటే సరిపోదు వసుదా, తనకు కావలసినవన్నీ చూసుకుంటూ ఆరోగ్యంగా రక్షించుకోవాల్సిన బాధ్యత నీదే. అలా చేయాలంటే ఇప్పుడు నువ్వు ఈ పనులన్నీ నేర్చుకోవాలి అని నా ఆత్మలు రెండూ చెప్పేసరికి నాకు కూడా అదే నిజం అనిపించింది. వాటితో ఏకీభవించి ఆయిల్ పెట్టుకొని వీరనారిలాగా బయటికి కదిలాను అన్ని పనులు నేర్చుకొని చేసేయడానికి. ఇంతకీ నా అంతరాత్మ ప్రేతాత్మ చెప్పింది కరెక్టేనే కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.